ఆయన గడువు మించి కొనసాగుతున్నాడు, మాకు సమస్యగా ఉందని. ఆయన ఏదో కారణం మా పిల్లలకు ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులు అని చెప్పారు. కానీ ఏదైనా కానీ ఓ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి ఇలా చెప్పించుకోవాల్సిన పరిస్థితి రావడం, అది కూడా కోర్టు చెప్పడం, ఇది కూడా ఒక సమస్య అయింది. దీని మీద సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ అని ఉంటాడండి, ఆయన ఒక తీవ్ర విమర్శ నిన్న చేశారు. వేరే న్యాయమూర్తి సుర్జీవాలా అనుకుంటా, ఆయన పదవి విరమణ చేస్తున్నప్పుడు మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు, జస్టిస్ చంద్రచూడ్ ఎందుకు ఖాళీ చేయలేదంటే తర్వాత ఆయనకి ఏదో పదవి వస్తుందని ఒక ఇంప్రెషన్ ఏదో ఆయనకు ఉన్నట్టుగా ఉంది, దానికోసం వెయిటింగ్. ఆయన నేరుగా ఇక్కడి నుంచి ప్రభుత్వ భవనంలోకి పోయాడు. నిజానికి ఆయనకేమో ప్రభుత్వ భవనం ప్రొవిజన్ ఏమి ఉండదు, మాజీ ఇట్లా అని 6 నెలల తర్వాత. అంటే ఇదన్నీ సిజే గవాయి సమక్షంలో ఆయన మాట్లాడాడు. సో గవాయి మాట్లాడుతూ ఇప్పుడు పదవి విరమణ చేస్తున్న సుర్జీవాలా అనుకుంటా, జస్టిస్ సుర్జీవాలా అలా చేయడు, సకాలంలోనే వెళ్తాడు, నేను కూడా పదవి విరమణ అయిన వెంటనే. అంటే ఆ స్థాయిలో ఇలాంటి అంశాలు చర్చకు వస్తున్నాయి అంటే ఒక విధమైన ఒత్తిడికి, ఒక విధమైన వివాదాస్పద వాతావరణానికి దాన్ని నెట్టడం అనేది బాగా జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అది సభలో జరిగింది. ఇప్పుడు జస్టిస్ వర్మను పంపించేందుకు అభిశంసన తీర్మానం కూడా రెడీ అవుతుంది. మీకు